మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోని అని ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు? అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం, 2 years దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఈలోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమైండేది ఏమంటే, ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి, మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటో కోస్టలాంధ్ర కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, రాయలసీమ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సమానమైన ఇంపార్టెన్స్. ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ, రోడ్స్ తెచ్చి, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేస్తూ, అదేవిధంగా మనకు ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి, సామర్థ్యము, స్తోమత ఎవరికీ ఉండదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే 400 సంవత్సరాలు పట్టింది. జ్యుడిషియల్ సబ్జుడిస్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది. బట్ ఆ రోజు మాత్రము మనము సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి క్విక్గా. సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి. ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తేల్చడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి, దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ. అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది. బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం. ఇవన్నీ ప్లాన్డ్గా, అంటే మనకున్న లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిసోర్స్. ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది 5 years. సో 5 yearsలో ఏం చేయగలుగుతాం? అందుకని నేను 30 ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చిండేది 5 years కదా.